పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఏదైనా ఏం ఆశించాలంటే వాళ్ళ నటన వాళ్ళు బాగా చేసేయాలి, మన నటన మనం చేసి త్వరలో క్లోజప్. దానికి సిద్ధంగా ఉండాలి. మరణానికి సిద్ధంగా ఉన్నవాడే జీవితం అంతా ఆనందంగా ఉంటాడు. మరణానికి భయపడేవాడు ప్రతిరోజు భయపడుతూనే ఉంటాడు. భయం లేని మరణం కంటే మరణం లేని భయమే గొప్ప దారుణమైంది. మరణం లేని భయం మనకు అక్కర్లా, భయం లేని మరణమే కావాలి. జీవితంలో ఏ శాస్త్రమైనా మనకి నేర్పవలసింది రెండే, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పుస్తకం చదవండి, ఏ సినిమా చూడండి, ఏ ప్రవచనం వినండి, మీ జీవితం అంతా మీరే విశ్లేషణ చేసుకోండి. మీరు 2 విషయాలు నేర్చుకున్నారా? 1 ధైర్యంగా బతకడం, 2 సంతోషంగా మరణించడం. ఈ 2 లేకపోతే జీవితం దండగా. ఏ పుస్తకమైనా, ఏ గ్రంథమైనా, ఈ స్తోత్రమైనా మనకి నేర్పాల్సింది ధైర్యంగా బతకడం, సంతోషంగా మరణించడం. సంతోషంగా మరణించడం, మరణం అంత సంతోషం ఇంకోట్లేదు. మనిషికి భగవంతుడు ఇచ్చిన వరం ఏదైనా ఉంటే మరణమే. ఈ చెత్త అంతా వదిలిపోవడం ఎంత గొప్ప విషయం అండి. ఎంత వదిలించుకుందామన్నా వదలదే, ఇంకా ఇంకా బంక పూసేసుకుంటూ ఉంటుంది. అటువంటిది వదిలిపెట్టాడు దేవుడు అంటే మరణం గొప్ప వరం.